హే హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ రైడ్కి వెళ్తున్నా. మాది ఒరిస్సా బార్డర్లో ఉంటుంది విలేజ్. సో మాకు చాలా ప్లేసెస్ ఉన్నాయి నియరెస్ట్. అండ్ అరకు, డియోమలి ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఒక ఆల్మోస్ట్ 120-130 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. సో ఈ వీకెండ్ డియోమలి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ నా బైక్ నా హెచ్డి అడ్వెంచర్ హైదరాబాద్లో ఉండిపోయింది, తీసుకురాలేదు. పొంగల్కి వచ్చి ఇంకా అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను నేను. సో అందుకని న్యూ స్కూటీ ఉంది, దాన్ని తీసుకెళ్తున్నా. యాక్టివా 5G ఇది. ఈ స్కూటీ పైన ఎప్పుడు అంత లాంగ్ రైడ్ చేయలేదు. అండ్ అది వచ్చి టోటల్ కంప్లీట్గా హిల్ స్టేషన్. ఒక 70-80 కిలోమీటర్స్ వరకు బాగుంటుంది రోడ్స్, తర్వాత రోడ్స్ కూడా బాగోవు. డియోమలి యాక్చువల్లీ చాలా ఫేమస్ ప్లేస్, ఈ మధ్య చాలామంది ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నారు. అది టోటల్ కంప్లీట్ పీక్. అది ఒరిస్సాలో ఉంది, కోరాపుట్ డిస్ట్రిక్ట్. అది ఒరిస్సా స్టేట్లోనే హైయెస్ట్ పీక్. దాని హైట్ వచ్చేసి మనకి 1672 మీటర్స్ ఫ్రమ్ సీ లెవెల్. చాలా ఫేమస్, ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది. లక్కీగా మాకు కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 3.5 hours జర్నీ చూపిస్తుంది. సో మా విలేజ్ నుండి నేను మార్నింగ్ బయలుదేరా 11:30 అలాగా. ఈవినింగ్ కల్లా రీచ్ అయితే నైట్ స్టే అక్కడే ఉంటా. అక్కడ టెంట్స్ అవి అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇప్పుడు వెళ్ళలేదు, ట్రై చేస్తున్నా. డియోమలి వెళ్ళడానికి చాలా వేసే ఉన్నాయి. బట్ మా విలేజ్ నుండి మేము పార్వతీపురం, ఇక్కడ నుండి వెళ్ళడానికి జస్ట్ పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు ఈ రూట్లో వెళ్ళచ్చు. అది హైవే, ఆ రోడ్ బాగానే ఉంటుంది. బట్ షార్ట్ కట్ కూడా మాకుంది సెపరేట్గా పార్వతీపురం నుండి వెళ్ళేటప్పుడు. సో నేను షార్ట్ కట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది రిస్కీయే, బట్ ట్రై చేస్తున్నా. ప్రజెంట్ నేను ఈ రోడ్ వచ్చి ఇది శ్రీకాకుళం పార్వతీపురం హైవే. రోడ్డు పర్లేదు, మరీ అంత దీనికే ఉండదు. మాకు విజయనగరం నుండి పార్వతీపురం వచ్చేటప్పుడు ఆన్ ది వేలో ఒక 2 బ్రిడ్జెస్ ఉంటాయి. అవి చాలా పాత బ్రిడ్జెస్, బ్రిటిష్ టైంలో కట్టినవి. సో అవి ఇంకా పూర్తిగా వాటి లైఫ్ టైం అయిపోయి బట్టి హెవీ వెహికల్స్ని అలా అలౌ చేయట్లేదు. మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ ఇలా వస్తున్నాయి. సో రోడ్ ప్రెసెంట్ ఇలా తయారైంది. నా రైట్ సైడ్లో కనిపిస్తుంది తోటపల్లి డ్యామ్, అది రిజర్వాయర్. వాటర్ అంతా అక్కడ స్టోర్ చేసి ఉంటారు, చాలా బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ పార్వతీపురం దాటాక ఇంకా లూప్ లైన్ ఉంది, గూగుల్ అలా సజెస్ట్ చేస్తుంది. సో నేను కూడా అలా ట్రై చేద్దాం. జస్ట్ పార్వతీపురం క్రాస్ అయ్యా. ఇది జమదాల రూటు, పెద్దబండుపల్లి ఈ రూట్లో నుండి వెళ్తున్నాను. అందువేలో ఎక్కడ ఫుడ్ దొరకదని చెప్పి ఇంకా పార్వతీపురంలోనే ఫుడ్ పార్సల్ చేయించుకున్నా. ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉంటే అక్కడ ఆగి తిందామని. ఇంకా ఇక్కడ నుండి రోడ్ అయితే ఇలానే ఉంటుంది, విలేజెస్ కంప్లీట్గా. మళ్ళీ ఒరిస్సా బార్డర్ రీచ్ అయితేనే రోడ్స్ ఇంకా బాగుంటాయి. ఒరిస్సాలో రోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మన ఆంధ్ర బార్డర్ రోడ్స్ అయితే ఆల్మోస్ట్. ఇది పెద్దబండుపల్లి విలేజ్. చెరువు ఉంది ఇక్కడ, చాలా పెద్దది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. లొకేషన్ కూడా చూడడానికి బాగున్నాయి. ఇప్పుడు వెళ్ళే ఆన్ ది వేలో చాలా విలేజెస్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి విలేజ్కి నీరు ఇలా చెరువులు ఉంటూనే ఉంటాయి మా సైడ్. ఈ రూట్ ఎలా ఉందని చెక్ చేసా వీడియోస్, బట్ అక్కడ నాకు యూట్యూబ్లో ఎక్కడ వీడియోస్ అయితే ఏం కనిపించలేదు. సో అందుకని నేనే ట్రై చేసుకుంటూ వెళ్తున్నా. ఆన్ ది వేలో చాలా విలేజెస్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ 3 మండలం దాటుకుంటూ వెళ్ళాలి. పార్వతీపురం, సీతానగరం, మక్కువ ఇలా ఉన్నాయి, సాలూరు. సో కంప్లీట్గా చాలా విలేజెస్ ఉంటాయి ఇటు సైడ్. విలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ వ్యవసాయమే బ్యాక్గ్రౌండ్ అంతాను. ఇంకేమీ ఉండదు మా సైడ్. విలేజెస్ అందరూ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటారు. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సీజన్ కొంచెం గ్రీనరీ తక్కువ ఉంటుంది, కానీ జస్ట్ వరి వేసేటప్పుడు మాత్రం టోటల్ కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. ఎక్కువ వరి వేస్తారు. అండ్ నెక్స్ట్ అరటి కూడా ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా ఎద్దుల వాళ్ళు. ఇవి మా సైడ్ ఇసుకని వీటితోనే డంప్ చేస్తారు. దగ్గరలో ఏరు ఉంటాయి, ఏరు దగ్గర నుండి ఇసుక తీసుకొచ్చి అమ్ముతారు. విలేజెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఖాళీగానే ఉంటాయి విలేజెస్ ఆల్మోస్ట్ అన్నీను. అందరూ చదువుకొని బయటే ఉంటారు. విలేజెస్లో అందరూ కొంచెం ఏజ్ పీపుల్, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు మాత్రమే విలేజ్లో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పొంగల్ కూడా అయిపోయింది కదా, పొంగల్కి కంపల్సరీగా అందరూ వస్తారు.
వన్స్ పొంగల్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు, ఇలానే ఖాళీగా ఉంటాయి. ఇది బందులపి విలేజ్. ఎంపీపీ స్కూల్ ఉందంటే సెవెంత్ క్లాస్ వరకు ఉందనుకుంటా. కొంచెం పెద్ద విలేజ్ ఇది. నేను స్కూటీతో ఇప్పుడు ఇంత లాంగ్ జర్నీ చేయలేదు, అంతా బాగానే అనిపించింది. బట్ కొన్ని విషయాలు మాత్రం మైనస్ ఉన్నాయి. స్కూటీ ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ లేదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోతుందని చెప్పేసి నేను గూగుల్ మ్యాప్స్ ఆన్ చేయలేదు. సో ఇక్కడ చాలా విలేజెస్, చాలా డైవర్షన్స్ ఉన్నాయి. నేను అక్కడ ఎక్కడో మిస్ చేశా. సో ఎక్స్ట్రాగా ఒక 5 to 6 kilometers తిరగాల్సి వచ్చింది. వెళ్ళడం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ రోడ్స్ అయితే వరస్ట్ ఉన్నాయి. మొత్తం గతుకులతోనే ఉంది రోడ్ అంతా. సో అందుకు కొంచెం చిరాకు అనిపించింది, డిసప్పాయింటెడ్గా అనిపించింది. బట్ ఓకే, ఛార్జింగ్ కాపాడుకుంటూ అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఏదైనా లొకేషన్ బాగుంటేనే వీడియో తీస్తున్నా, లేదంటే వదిలేస్తున్నాను. మ్యాక్సిమం విలేజెస్ కవర్ చేస్తున్నా. ఇప్పుడు ఇది జస్ట్ మక్కువ దాటాను. అండ్ నేను మనీ కూడా క్యారీ చేయడం మర్చిపోయాను. ఎక్కడ నెక్స్ట్ కమింగ్ ఎక్కడ సిటీస్ ఏం లేవు, ఏటీఎం కూడా లేదు ఎక్కడ. సో ఎప్పుడైనా మనం క్యాంప్ బయలుదేరేటప్పుడు ముందుగానే మనీ తీసుకోవాలి, లేదంటే చాలా ఫేస్ చేస్తాం. నేను ఫోన్పే వేరే వాళ్ళకి చేస్తే ఇంకా వాళ్ళు ఇచ్చారు. 2000 క్యాష్ అయితే క్యారీ చేస్తాను, ఎందుకు నైట్ స్టే ఉండాలన్నా అక్కడ సిగ్నల్ లేకపోతే మళ్ళీ ఇష్యూ ఉంటుందని. ఇప్పుడు ఈ రోడ్డు అయితే సంబర రోడ్డు చాలా బాగుంది. సంబర్ అనేది విలేజ్. అక్కడ ఎవ్రీ ఇయర్ పండగ అవుతుంది. ఎవ్రీ ఇయర్ పండగ చేస్తారు. అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. సో చాలా ఎక్కువ మంది వస్తారు చాలా ప్లేసెస్ నుండి. ఇటు సైడు మా ఉత్తరాంధ్ర అటు సైడ్ చాలా ఫేమస్, ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు. సో అందుకని ఇక్కడ ఈ ప్లేస్లో కొత్త రోడ్లు వేసినట్టున్నాడు. ఇదే ఆ టెంపుల్. రీసెంట్గానే అయింది, జస్ట్ జనవరిలో అవుతుంది, ఎండింగ్లో, సంక్రాంతి తర్వాత. చాలామంది వస్తారు. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, బట్ ఆ టైంలో చాలా రష్ ఉంటుంది. ఇంకంతమంది వచ్చి ఇది మొత్తం ప్లేస్ అయితే ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే ఉంది. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ ఎటు చూసినా సరే మొత్తం ప్లాస్టిక్తో నింపేశారు. రావడం బాగానే ఉంటుంది, బట్ ఇవి ఎవరు క్లీన్ చేయలేదు అనుకుంటా. ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి. ముందు ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మక్కువ నుండి సంబర్ వచ్చే రోడ్ మాత్రం చాలా బాగుంది. చిన్న రోడ్ అయినా సరే క్లియర్గా ఉంది రోడ్ అంతా. నెక్స్ట్ ఇలా వెళ్తే ఇంకొక 5-10 kilometers నెక్స్ట్ అంతా ఒరిస్సా ఎంటర్ అవుతుంది. ఇది ఆంధ్రాకి లాస్ట్ విలేజెస్ కింద వస్తాయి. నెక్స్ట్ కోటియా ఆ రూట్ స్టార్ట్ అవుతుంది. రోడ్ అయితే మాత్రం బాగానే ఉంది. ఇక్కడ నేచర్ అంతా కొంచెం వెరైటీగా ఉంది. ఐ మీన్ ప్లేసెస్ ఇవన్నీ. ముందు వరకు అంతా కొండలు, విలేజెస్, జస్ట్ నార్మల్ కొండలు తక్కువ ఉన్నాయి, చెరువులు ఇలా ఉండేవి. ఇక్కడ నుండి మొత్తం కొండలు ఉన్నాయి ఎక్కువ, అవి కూడా బోడి కొండలు, జస్ట్ ఓన్లీ రాళ్ళతో ఉన్నాయి, ఒక్క చెట్టు కూడా లేదు దానిపైన. సో కంప్లీట్ మొత్తం క్లైమేట్ మొత్తం అలానే ఉంది, నేచర్ అంతేనా. కమింగ్ అలా హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చాలా డైవర్షన్స్ ఉన్నాయి, మ్యాప్స్ లేకపోతే కష్టం. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా తెలియటప్పుడు లాంగ్ రైడ్ కొంచెం డిస్టెన్స్ ఉన్నా సరే మెయిన్ రూట్స్ వెళ్ళిపోవడం బెటర్, హైవే పైన. బట్ నేను ట్రై చేద్దామని చెప్పి ఇలా వచ్చా. కొండలన్నీ ఇలానే ఉన్నాయి, అన్నీ బోడి కొండలే, ఒక్క చెట్టు కూడా లేదు.
ఒకటో రెండో ఉంటాయి, బట్ ఇటు ఎటు చూసినా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి ఇవన్నీ ఏరియా అంతాను. సో ఒక ప్లేస్ నుండి చాలా దూరం వచ్చా. ఆల్మోస్ట్ నేను ఇప్పటికి అయితే ఒక 70-80 కిలోమీటర్స్ వచ్చా. సో అలా రానున్న కొద్దీ అలా మారుతూనే ఉంది నేచర్ అన్నది. ఫస్ట్ అంతా విలేజెస్, ప్లెయిన్ ఏరియా, ఎక్కడ కొండలు లేవు. తర్వాత స్లోగా చిన్న చిన్న కొండలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇలా ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు రోడ్డుకుంటున్నా కొంచెం అలాగా హిల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా రీచ్ వచ్చేసి 30-38 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒకటే రోడ్డు ఉంది, అందుకని నావిగేషన్ ఏం పెట్టుకోలేదు. ఇక్కడ ఒక రిజర్వాయర్లా ఉంది, బాగుంది, చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది. ఇక్కడ మేబీ అంత కనిపించట్లేదు. లొకేషన్ అయితే బాగుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి, డెవలప్ చేస్తే బాగుంటుంది, బట్ ఎవరు డెవలప్ చేయట్లేదు. చుట్టూ అటు ఇటు పిచ్చి మొక్కలు వచ్చేసాయి, అవి కూడా ఎవరు తీయట్లేదు. తీసుంటే ఈ లొకేషన్ చూడడానికి ఇంకా బాగుంటుంది. లొకేషన్ వచ్చి వెంకటరావు సాగర్ డ్యామ్. ఇది సంబర్ డ్యామ్ అంటారు. చాలా పెద్ద డ్యామ్ ఇది, బాగుంటుంది. చాలామంది వస్తుంటారు చాలా ప్లేసెస్ నుండి, బట్ ఇక్కడ ఎక్కడ స్టే ఉండడానికి అయితే అవ్వదు. కొంచెం స్నేక్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకు వైజాగ్ నుండి ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్ వస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చుట్టూ గ్రీనరీ అంతాను. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి అంతాను చూడడానికి. ఇలా ఆల్మోస్ట్ ఒక కమింగ్ 4 to 5 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంది. ఈ కొండలు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి అంతా. అసలు ఎలా ఫార్మ్ అయ్యాయో కూడా తెలియట్లేదు. ఇలా ఒక్క చెట్టు కూడా లేదు, సడన్గా ఇలా భూమి నుండి వచ్చేసినట్టున్నాయి. మొత్తం గ్రీనరీ ఉంది అండ్ విలేజెస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు వరకు అయితే ఎక్కువ విలేజెస్ ఉండేవి, బట్ ఇక్కడ వన్స్ ఇంకా విలేజెస్ కూడా తగ్గుతున్నాయి. చాలా తక్కువ దూరం ప్లేసెస్లోనే కనిపిస్తున్నాయి విలేజెస్ అన్నీ. ఈ కొండ అయితే చూడటానికి చాలా బాగా అనిపించింది. మనకి హైదరాబాద్ దగ్గర భువనగిరి టెంపుల్ ఉంటుంది కదా, భువనగిరి కొండ అలా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ రోడ్ స్టార్ట్ అయ్యాయి. ఈ రోడ్స్ అయితే మామూలుగా లేవు. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు చూపించిన రోడ్ అంతా అయిపోయింది. ఇంకా రోడ్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి. ఇది ఒరిస్సా బార్డర్ అనుకుంటా, ఎంటర్ అవ్వడానికి విలేజెస్. మేబీ ఇలా ఉన్నాయంటే ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్స్. ఇక్కడ నుండి విలేజెస్ కూడా ఏం లేవు. ఈ రోడ్డుకి జస్ట్ ఎంట్రన్స్లో ఒక చెక్ పోస్ట్లా ఉంది, 2 పోలీసులు ఉన్నారు చెక్ పాయింట్ లాగా. ఇక్కడ నుండి నెక్స్ట్ ఏం లేవు. ఇలా చాలా దూరం ట్రావెల్ చేసా, ఒక్కరు కూడా ఎవరు కనిపించలేదు. ఒక దగ్గర ఒక 2-3 జస్ట్ పీపుల్ పాస్ అయ్యి కనిపించారు, జస్ట్ పాస్ అవుతున్నారు నార్మల్గా. వాళ్ళు ట్రైబుల్లా అనిపించారు. ఇంకా ప్లేసెస్ కూడా పంటలు కనిపించాయి. ఇక్కడ ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి. నాకు చూపించడం ఇంకా 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకైతే లైట్గా కొంచెం కొత్తగా అనిపించింది ఏరియా అంతాను. ఇప్పుడు ఆ కొండల పైకి ఎక్కుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ రూట్ అలానే ఉంటుంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, సిగ్నల్ కూడా అస్సలు లేదు, బ్రేక్ అయిపోయింది. ముందే ఒక మెసేజ్ పెట్టా జస్ట్ ఎంటర్ అయ్యే ముందు ఫ్రెండ్స్కి. ఇంకా ఒక్కనే ఉన్నా కదా, కొంచెం లిటిల్ టెన్షన్. అండ్ కమింగ్ వేలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ వాగులు, కొండలు, చెట్లు, మొత్తం అంతా ఏరియా అంతా కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. ఇవన్నీ కొటియా విలేజెస్ అంటారు. ఇవి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నాయి. వీటిపైన డిస్ప్యూట్స్ ఉన్నాయి, బట్ లొకేషన్స్ అయితే మాత్రం చాలా హైలైట్. అసలు ఎవరు నాకు తెలిసి ఇటుపక్క చాలా తక్కువ మంది వచ్చుంటారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది, ప్లేసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను వచ్చేసరికి టైం కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది. ఇంకా కంటిన్యూ చేయట్ అయిపోతుంది. అండ్ రోడ్డు కూడా తెలియదు, మ్యాప్స్ కూడా ప్రాపర్గా లేవు. రూట్స్ ఇవి అసలు సజెస్ట్ చేయట్లేదు. నాకైతే లైట్గా కొంచెం భయం అనిపించింది ఫస్ట్ టైం. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, ఏంటి పొజిషన్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. అండ్ ఇన్ కేసు ఏమైనా అయితే బ్యాక్ వచ్చేద్దామని అనుకున్నాను, బట్ ఓకే డేర్ చేశాను. బట్ అడ్వెంచర్గానే అనిపించింది నాకైతే చాలా. ఎక్కడ ఎవరు ఒక విలేజ్కి విలేజ్ అయితే చాలా చాలా దూరం ఉంది. దారిలో నేను ఇంకో 28 కిలోమీటర్స్ ఉంటే ఒక 2 విలేజెస్ అలా కనిపించాయి నాకంతే. నెక్స్ట్ కమింగ్ కొంచెం ముందుకు వస్తే ఈ రోడ్డు ఉంది. రోడ్డు కొంచెం బాగుందంటే ఇది ఒరిస్సాకి ఎంటర్ అయ్యామని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఈ రోడ్డు అంతా సిమెంట్ రోడ్డే, చాలా పీక్ పాయింట్. కంటిన్యూస్గా ఒకేసారి హైట్గా ఉంది, చాలా హైట్ ఎక్కుతున్నాను కంటిన్యూస్గా. దీనికి ఆల్మోస్ట్ 8 to 9-10 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంది.
రోడ్ అయితే బాగానే ఉంది, బట్ ఒక్క వెహికల్ కూడా పాస్ అవ్వలేదు, కనిపించలేదు అసలు. మధ్యలో ఈ సిమెంట్ రోడ్డు దగ్గర ఒక విలేజ్ ఒకటి ఉంది, బట్ ఎక్కడ నాకు సిగ్నల్ అయితే రాలేదు. అప్పటికి ఫోన్ ఛార్జింగ్ కూడా నాకు ఫాస్ట్గా తగ్గిపోతుంది. రోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, సిమెంట్ రోడ్డు. అసలు ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు అనుకుంటున్నా. ఇంకా హైట్ ఇలా వెళ్తున్న కొద్దీ హైట్ వెళ్తూనే ఉంది, హైట్ సడన్గా హైట్ అవుతుంది. అండ్ నా ఇయర్స్లో కూడా గాలి వస్తుంది కదా, ఆ ఫీల్ వచ్చింది. ప్లేసెస్ అయితే బ్రీత్ టేకింగ్, అసలు సూపర్. అసలు ఇలాంటి ప్లేసెస్ అయితే ఎక్కడ లేవు. అంతే దీనికి ఒక పక్కన టెన్షన్ అయితే ఉంది కొంచెం. చాలా అడ్వెంచర్, ఆ ఫీల్ అనేది చెప్పలేను. చిన్న గూస్ బంప్స్లోనే వచ్చాయి. పంచరి అని ఏమైనా ప్లేసెస్ తెలీదు. లొకేషన్స్ అయితే హైలైట్. లాస్ట్ ఇక్కడ నుండి ఈ ప్లేసెస్ అయితే కొంచెం బెటర్. నాకు కొంచెం విలేజెస్ కనిపించాయి. ఇక్కడ నుండి కొంచెం నాకు అంత భయం ఏమి అనిపించలేదు. బట్ లాస్ట్ 10 కిలోమీటర్స్ వరకు అయితే మాత్రం అదొక అడ్వెంచరే. సూపర్, అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి కొంచెం బెటర్, కొంచెం మనుషులు కూడా కొంచెం కనిపించారు. చాలా ప్లేసెస్ ఉన్నాయి. కంప్లీట్గా ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాను. ప్లేసెస్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ. అది మనం చూసి ఫీల్ అవ్వడం తప్పించి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. నాకు ఆల్మోస్ట్ మా సైడ్ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా 12 కిలోమీటర్స్ అంతే చూపిస్తుంది, బట్ ఇంకా ఎప్పుడు వస్తుందని ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ కూడా తగ్గిపోతుంది. బట్ ఇక్కడ నుండి సిగ్నల్ అయితే కొంచెం బెటర్, బాగానే ఉంది సిగ్నల్. జస్ట్ 1.2 అయితే ఉంది. విలేజెస్ కనిపించాక నాకు కొంచెం డేరింగ్ అనిపించింది. కంప్లీట్గా ఒరిస్సా విలేజెస్ ఇవన్నీ, కొటియా విలేజెస్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం నియరెస్ట్ కొంచెం పెద్ద ప్లేస్ అంటే కొటియా అని ఉంది. దాని తర్వాత డియోమలిగా చూపిస్తుంది. సో వెయిటింగ్. ఇక్కడ నుండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయా. అప్పటికే ఆల్మోస్ట్ టైం 5:15 అలా అయిపోతుంది. 5 దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ చీకటి అయిపోతుందేమని ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ స్టే ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేశా. ప్లేసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేసెస్ ఒకసారి కవర్ చేయండి, బైక్ రైడర్స్ ఇవన్నీ. మన ఇండియాలో చాలా ప్లేసెస్ చూసుంటాం, బట్ ఈ ప్లేసెస్ మాత్రం డిఫరెంట్. ఇంకా మీకు ఏం దొరకవు. ఆల్మోస్ట్ ప్లేసెస్ అయితే ఏమి దొరకవు. ఆపోజిట్ పీపుల్ కూడా ఉండరు. ఓన్లీ సోలో ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఒక్కలే ఉన్నట్టు ఉంటుంది, ఇంకొక పీపుల్ కూడా కనిపించడు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ ఫీల్ అయితే డిఫరెంట్. చాలా ప్లేసెస్ వెళ్ళా, బట్ ఈ ఫీల్ అయితే నాకు ఎప్పుడూ లేదు. పీక్ అనుకున్నా నేను ఫస్ట్, అప్పుడు ఇప్పుడు కనిపించిన పీక్, బట్ ఎక్కడుందో తెలీదు. లొకేషన్ ఆన్ చేస్తే ఇంకా ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ అప్పటికి లొకేషన్ ఆన్ చేసిన సిగ్నల్ రాలేదు, నాకు చూపించట్లేదు. సో అందుకని ఇంకా లొకేషన్ ఆన్ చేయకుండా ఒకటే రూట్, ఇంకా అందుకని మూవ్ అయిపోతున్నాను. చూపిడు ఇంకా 10 to 12 దగ్గరగా ఉన్నట్టే చూపిస్తుంది. అందుకు ఆ డేరింగ్తోనే ఇంకా మూవ్ అవుతున్నా. ఇటు చూసిన గ్రీనరీ ఉంది. ఈ సీజన్లో ఎలా ఉందంటే ఇంకా రైనీ సీజన్ ఇంకెలా ఉంటుందో అసలు ప్లేసెస్ సూపర్. అసలు కారు కూడా వచ్చేస్తుంది ఈజీగానే ఈ రూట్లో. ఇది మక్కువ నుండి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళేది. ఇది మనకి డియోమలి నార్మల్గా సాలు రూట్ చూపిస్తుంది. ఇది దీనికి కొటియా నుండి వెళ్ళాలంటే ఈ రూట్ అనమాట. ఇది అందులో నేను వీడియో పెట్టాను కదా, అలా ఉంది రోడ్స్. అక్కడక్కడ బాగాలేదు, బట్ డేర్ చేయొచ్చు. మరీ ఫారెస్ట్ అంటే వెళ్ళలేనంత దీనికి అయితే లేదు, వెళ్తుంది. బట్ ఈ ప్లేసెస్ని పక్కా ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచర్ ఉండాలి, ఎవరికి ఇష్టం ఉన్నా సరే ఈ ప్లేస్ అయితే ట్రై చేయండి. లొకేషన్స్ అలా చూస్తా కాసేపు. ఇక్కడ నుండి ఇంకా విలేజెస్ స్లోగా స్టార్ట్ అయ్యాయి. విలేజ్కి అలాగా. ఒరిస్సాలో ఏంటంటే ఆ విలేజ్ ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళకి రోడ్స్ అండ్ పవర్ సప్లై కంపల్సరీగా ఉంటుంది. 5 to 10 హౌసెస్ ఉన్నా సరే సెపరేట్గా రోడ్డు వేస్తున్నారు. రోడ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇవి ఒరిస్సా బార్డర్స్. మన బార్డర్ రోడ్స్కి ఈ రోడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కంప్లీట్ చిన్న ఒక గత కంటే గతకు కూడా లేదు. అదే మన సైడ్ ఓన్లీ గతకలే ఉన్నాయి. ఎప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడైనా కాదు, చాలా ఇయర్స్ నుండి అలానే ఉన్నాయి అవి. ఇది కొటియా విలేజ్. నేను ఇది సిటీ ఏమో అనుకున్నాను, ఇది కూడా జస్ట్ విలేజ్లా ఉంది. ఒరిస్సా. ఇది రోడ్డు మీద ఆడుకుంటున్నారు. జస్ట్ అలా ఎవరు రారు అనుకుంటా, కొంచెం చూస్తున్నారు అందరూ, అందుకని కెమెరా కొంచెం డౌన్ చేసుకున్నా. ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఆన్ ది వేలో.
ఇంకా నెక్స్ట్ విలేజ్ ఇక్కడ సిగ్నల్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకున్నా, ఇంకొక 8 కిలోమీటర్సే చూపిస్తుంది. బట్ నాకైతే ఎగ్జైటెడ్గా ఉంది. డియోమలి ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం కదా చూడడానికి. 8 కిలోమీటర్స్లో ఒరిస్సాలో హైయెస్ట్ పీక్ అంటే ఏ పీక్ ఎక్కుతానా అన్నట్టు చూసిన, కనిపించిన ప్రతి పీక్ని చూసిన. అక్కడ వరకు ఎలా రూట్ ఉంటుందా, ఎలా ఉంటుందా అని ఎగ్జైటెడ్గానే ఉన్నాను. చాలా ఫీల్ అనిపించింది. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది, ఎక్కడుందా నాకు అలా వెతుకుతూ చూసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుండి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు పీపుల్. రోడ్డు కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అది లాస్ట్ విలేజ్ ఒరిస్సాకి, అయినా సరే డబుల్ రోడ్లా ఉన్నాయి వాళ్ళకి. అంత క్లీన్గా చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది. అసలు ఆ లొకేషన్ ఎక్కడ చూసినా అక్కడ ఆగిపోవాలనిపించేది. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా కాసేపు ఆగి తీసా. గ్రీనరీ జస్ట్ అలా కొండ నుండి అలా వాటర్ వస్తుంటే దాన్ని స్టోర్ చేసి పండిస్తున్నారు. నెక్స్ట్ అట్ లాస్ట్ 4.5 hours జర్నీ తర్వాత డియోమలి రీచ్ అయ్యాను. ఇందులో చాలా ప్లేసెస్ క్రాస్ అయ్యా, చాలా విలేజెస్, కొండలు, రివర్స్, ఫారెస్ట్ ఏరియా, సింగిల్ ఏరియాలు, రూట్లు చాలా క్రాస్ చేసుకుంటూ వచ్చాను. ఒక 5 hours, ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ ఎక్స్ట్రా, ఒక 10 కిలోమీటర్స్ తిరిగా రీచ్ అయ్యాను డియోమలి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటి. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నా, బైక్కి 30 రూపీస్ అంట. ఇంకా స్టేకి అవి ఏమైనా ఉంటాయంటే ఏం లేవు, జస్ట్ టెంట్స్ మనం ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వీళ్ళు ఓన్గా టెంట్స్ ఇస్తున్నారు రెంట్కి. అది జస్ట్ ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుండి కనిపిస్తుంది కదా చివర ఒక పీక్ పాయింట్, ఆ చివరిది పీక్ పాయింట్. నాకు అది తెలీదు, నెక్స్ట్ డే తెలిసింది. ఇంకా కంటిన్యూస్గా ఇలా వెళ్తే ఎక్కడన్నా వేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఎక్కడైనా వేసుకోవచ్చు. వీళ్ళైతే మధ్యలో ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అది పేరుకి రెస్టారెంటే, జస్ట్ మ్యాగీను ఏమైనా స్నాక్స్ చిన్న అమ్మేవి దొరుకుతున్నాయి. నేను ఇక్కడ అరకు రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసా, అంత పాపులేషన్ ఉంటుంది, అన్నీ దొరికేస్తాయి అనుకున్నాను, టెంట్స్ ఇవన్నీ. బట్ కంప్లీట్ ఆపోజిట్. మన ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, ఫుడ్ లేకపోతే ఇంకా అయిపోయినట్టే. నియరెస్ట్ విలేజెస్లో కూడా ఏం లేవు, బట్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసా. పైన కనిపిస్తుంది కదా పీకు కొండ, అది డియోమలి పీకు. అక్కడ వరకు, దాని కింద వరకు పార్కింగ్ ఉంది, అక్కడ వరకు వెళ్ళా. అంత ప్లేసెస్ అంతా చూసుకొని వచ్చా. ఉంటే ఉందాం, లేదంటే లేదనుకొని. ఫోన్లో ఛార్జింగ్ కూడా అస్సలు లేదు, అందుకని కంప్లీట్గా వీడియో తీయలేకపోయాను. అండ్ లాస్ట్గా బ్యూటిఫుల్ సన్సెట్ ఒకటి చూసా. ఇంకా చూస్తూనే ఉన్నా కానీ నైట్ స్టే ఏంటి పొజిషన్, దానికోసం ఆలోచించుకుని ఉన్నా. ఇలా వీటితోనే అయిపోయింది డే 1 జర్నీ. లాస్ట్ వాళ్ళ దగ్గరే ఒక 500 రూపీస్కి సింగిల్ టెంట్ తీసుకున్నాను. ఇంకా నైట్ స్టే అక్కడే. దారిలో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, చాలామంది బ్యాచిలర్స్ వచ్చారు, అండ్ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు. కంప్లీట్ సేఫ్టీ ప్లేసే, ఎవరైనా రావచ్చు. సో ఇలా రెస్ట్ తీసుకున్నా డే 1. నెక్స్ట్ డే 2 నెక్స్ట్ వీడియోలో పెడతా.